ఇక అవని గరిటె పట్టుకొని వంట చేస్తుంటే అక్షయ్ వచ్చి ఆగలేకపోతున్నాను అని అంటాడు అక్షయ్. ఛీఛీ! అవేం మాటలు అని సిగ్గుపడిపోతుంది అవని. నేనన్నది దాని గురించి కాదు కానీ రాజేశ్వరి, శ్రియ, భరత్ వీళ్ళందరిని ఎలా తీసుకొచ్చావు? ఏం చేశావని అడుగుతాడు. ఏదో ఒకటి చేశానులే కానీ అవన్నీ ఇప్పుడెందుకు? నాకంత టైం లేదు అని అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది అవని. అసలు అవని ఏం చేసి ఉంటుంది అంటూ ఆలోచనలో పడిపోతూ ఉంటాడు అక్షయ్. అటు చక్రధర్ ఇదే మంచి సమయం అవని. అందరికీ నిజం చెప్పేయని అంటాడు. ఇప్పుడు చెప్తే ఆరాధ్య ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. ఫంక్షన్ కాగానే చెప్తాను అని అంటుంది అవని. ఇక అక్షయ్ అవని వెంటపడి వీళ్ళందరినీ ఎలా తీసుకుని వచ్చావో చెప్పు అని అడుగుతాడు. ఏం లేదండి, శ్రేయకి ఫోన్ చేస్తే రానన్నది. దాంతో మామయ్య త్వరలోనే కోమలో నుంచి బయటకు వస్తున్నారు అని రాగానే ఎవరి ఆస్తి వాళ్ళకి ఇస్తారు అని ఆశ కల్పించాను అని స్టోర్లోకి వచ్చాక మీరు ఇక్కడ లేరంటే మామయ్య ఆలోచన మారిపోతుందని చెప్పాను. ఆ మాట చెప్పగానే పరిగెత్తుకొని వచ్చేసింది. అలాగే రాజేశ్వరి పిన్నికి భరత్ని తీసుకుని రాకపోతే పల్లవి మీకు పుట్టలేదని నిజం అందరికీ చెప్పేస్తా అని అన్నాను. దెబ్బకి భయంతో వచ్చేసింది. శ్రేయకి ఆశ కల్పించాను. రాజేశ్వరి పిన్నికి భయం కల్పించాను. నేనేం చేసిన లోక కళ్యాణం మన ఇల్లు బాగుండాలనేనండి అని అంటుంది అవని. ఇక పల్లవి ఆరాధ్య కొత్త డ్రెస్సుని ముక్కలుగా కత్తిరిస్తుంది. అయితే కేక్ కట్టిన టైంకి ఆ డ్రెస్తోనే ఆరాధ్య రావడం చూసి షాక్ అవుతుంది పల్లవి. డ్రెస్ అదిరిపోయిందని అందరూ అంటుంటే పల్లవి మాత్రం దిక్కులు చూస్తూ ఉంటుంది. ఇంతలో అవని వచ్చి ఆ డ్రెస్సును ముక్కలు చేసింది నువ్వేనని నాకు తెలుసు అని చెవులో ఊదుతుంది. అయితే ఆ ముక్కలు చేసిన డ్రెస్సుని మీనాక్షి సరిచేస్తుంది. ఆ డ్రెస్సుని నేనే ముక్కలు చేశాననడానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతుంది పల్లవి అవనిని. చెప్తే కమల్ నిన్ను తరిమి తరిమి కొడతాడు. నీ కారణంగా నా కూతురు ఫంక్షన్ డిస్టర్బ్ కావడం ఇష్టం లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాను. ఫంక్షన్ అయిపోనియ్యి, అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటుంది అవని. నా సంగతి నువ్వు చెప్పడం కాదు, నీ సంగతే నేను తేల్చుతా. ఈ ఫంక్షన్లో నువ్వు మీ అమ్మ అందరి ముందు తలదించుకునేటట్టు చేస్తా అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక ఆరాధ్య కేక్ కట్ చేయడంతో అందరూ కలిసి కేక్ తినిపిస్తారు. ఇంతలో అవని నాన్న రండి అని చక్రధర్ని పిలుస్తుంది. అయితే మనోడికి ఇద్దరు పిల్లలు కాబట్టి ఏ పిల్లంతో వెళ్తాడా అని అంతా చూస్తుంటారు. దాంతో చక్రధర్ రా మీనాక్షి అని ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపుతో రాజేశ్వరి రగిలిపోతూ ఉంటుంది. పల్లవి కూడా పగతో ఉడికిపోతూ ఉంటుంది. వెళ్ళాలా వద్దా అని మీనాక్షి ఆలోచిస్తుంటే రా మీనాక్షి రా అని మళ్ళీ పిలుస్తాడు చక్రధర్. ఇక మీనాక్షి అడుగులో అడుగు వేసుకుంటూ చక్రధర్తో కలిసి ఆరాధ్యకి కేక్ తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవి ఆవేశంగా వచ్చి మీనాక్షిని లాగిపెట్టి కొడుతుంది. అది చూసి రాజేశ్వరి చాలా సంతోషపడిపోతుంది. కానీ అవని మాత్రం కోపంతో మా అమ్మని కొడతావా అంటూ ఆ చెంప ఈ చెంప వాయించేస్తూ ఉంటుంది. దాంతో పల్లవి తిరగబడుతుంది. నీ అమ్మకి సిగ్గులేదు, నీకు సిగ్గులేదు. 25 మొగుడికి దూరంగా ఉన్నావు. నీ మన్మరాలతో అమ్మమ్మ అని పిలిపించుకునే వయసులో నీకు మొగుడు కావాల్సి వచ్చాడా? మా డాడ్ పక్కన భార్యగా ఉండాల్సిన స్థానం నీది కాదు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన మా అమ్మది. మా డాడీతో కాపురం చేసి నువ్వు పిల్లల్ని కన్నావేమో కానీ మా అమ్మకి కట్టినట్టుగా అగ్ని సాక్షిగా మా డాడీ నీ మెడలో తాళి కట్టాడా అని అంటూ ఉంటుంది పల్లవి. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.